ఆర్థిక శాఖ మంత్రులు రాజన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఇంకా ఏం చెప్పేది ఉన్నా మొత్తం చాలా అదృష్టవంతులు మా కూర్చోవాలి. రియల్గా ఈ డోన్లో పీపుల్ చాలా అదృష్టవంతులు. ఎందుకంటే నేను ఫస్ట్ ఎంపీగా ఇక్కడికి వచ్చినప్పుడు మా 7 కాన్స్టిట్యున్సీల్లో వెనుకబడిన ప్రాంతం, అతి వెనుకబడిన ప్రాంతం ఏదంటే డోన్ నియోజకవర్గం. అది అంతకుముందు నాయకులు ఏం చేసినారో తెలియదు. ఒక్క డెవలప్మెంట్ అనేది ఆలోచన చేయాలి. ఓట్లు వేయించుకునే కానీ డెవలప్మెంట్ ఆలోచన చేయాలి. అయినా కానీ 3 సంవత్సరాల్లో అసలు ఈ డెవలప్మెంట్ అనేది ఇండియాలో ఎక్కడ జరిగిండదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, ఇండియాలో జరిగిండదు. మాకు చెప్పాలి, మాకే అసలు ఏం చెప్పాలి, ఇంక ఏం మిగిలినాయి కూడా అర్థం కాదు మాకు. ఎక్కడన్నా వచ్చినా అంటే ఇట్లా దుమ్ము ఉంది అనుకో, దుమ్ము ఇట్లా అంటాడు. మాకు ఎక్కడన్నా ఆఫీసర్స్ కూడా ఎక్కడన్నా ఆఫీస్ పోయినా అంటే భయం, ఏదో చూపిస్తాడని. అంటే అంత బాగుండాలి అనే కాన్సెప్ట్తో ప్రతి ఒక్కటి నేను చాలా హాస్పిటల్స్ కానీ, ఇక్కడ స్కూల్స్ కానీ, మిగతా ప్రతి చోట కూడా ఓపెనింగ్కి వచ్చినప్పుడు కీన్గా ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసి సొంతం ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి. ఆర్కిటెక్చర్ అసలు ఆంధ్రప్రదేశ్లో కాదు, ఇండియాలో ఉండదు ఇంత ఆర్కిటెక్చర్. నేను మొన్న ఒక బీసీ హాస్టల్ అనుకుంటాను, మన బీసీ హాస్టల్ చూడలేదు, ఈ మధ్య చూసిన. మన ఆంధ్రప్రదేశ్లో కాదు, టోటల్ ఇండియాకే మోడల్ అవుతుంది అది. అంత బ్యూటిఫుల్గా అంతా ఉంటుంది. ఒకటి గమనించండి, ఎప్పుడు కూడా ఒక ఎడ్యుకేషన్ పిల్లలు బాగుండాలంటే ఆ స్కూల్ వాతావరణం చాలా ఇంపార్టెంట్. ఆ స్కూల్ వాతావరణం బాగుంటే ఆటోమేటిక్గా ఆ ఎడ్యుకేషన్ పిల్లల్లో కూడా ఆ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అంత ఇంట్రెస్ట్గా ఇప్పుడు ఒక ఐటీఐ కాలేజ్, ఐటీఐ కాదు ఇక్కడ చెప్తున్నా, ఐఐటి అని, ఐటీఐ కాలేజ్కి ఈ విధంగా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో కాదు, ఎక్కడ ఢిల్లీలో కూడా ఉండదు ఇట్లా ఇంత బ్యూటిఫుల్గా. కాబట్టి బుక్కన ఫ్యామిలీ అంటే ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ ఆల్ తెలిసిన కుటుంబాలు ఉండవు. వాళ్ళు చేసిన సర్వీస్ కానీ మిగతావన్నీ ఇప్పుడే ఒక పెద్దలు చెప్పినట్టు. కానీ ఆ ఫ్యామిలీని మళ్ళీ మన రాజన్న గారు, బుక్కన రాజన్న గారు మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు ఏం చేశారో తెలియదు, మనం చూసినాం. బట్ ప్రత్యక్షంగా ఇప్పుడు ఈ యొక్క డోన్ నియోజకవర్గానికి అసలు ఇది లేదు అనకుండా తాగునీటి కాడి నుంచి, హాస్పిటల్ కాడి నుంచి, విద్య కాడి నుంచి, వైద్యం కాడి నుంచి టోటల్ చేసిన వ్యక్తి ఒక ఉండాలంటే ఆంధ్రప్రదేశ్లో ఒక మన బుగ్గన రాజన్న గారు. ఇదే కాదు, యాక్చువల్గా నేను ఒక ఎంపీ, నేను ఎంపీ అయితేనే ఫస్ట్ ఈ కేంద్రీయ విద్యాలయం నంద్యాల తీసుకోవాలని అప్లికేషన్ కూడా పెట్టడం జరిగింది. కానీ అది కూడా ఇక్కడికి తీసుకొచ్చినాడు. నేను ఎంపీగా యాక్చువల్గా మాకు ప్రిఫరెన్స్ ఉంటుంది, కానీ అది కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసినాడు. కానీ సంతోషం, ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ ఒక ఈ ప్రాంతం డెవలప్ కాలేదు. కాబట్టి ఎడ్యుకేషన్ ఎప్పుడైతే ఎడ్యుకేషన్ ఇస్తారో ఆటోమేటిక్గా డెవలప్ అవుతా అనే కాన్సెప్ట్తో పిల్లలను డెవలప్ చేయాలి. కేంద్రీయ విద్యాలయం ఉంటే చాలామందికి ఉపయోగం. అది ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చినాడు, చాలా సంతోషం మాకు. అలానే నిన్న ఒక భవనం ఓపెన్ చేసినాం. అది 100 years బ్యాక్, 120 years బ్యాక్ ఒకటి, ఒక 5 acres అది యాక్చువల్గా దాన్ని డిస్పాండల్ చేయాలని సబ్ కలెక్టర్ ఆఫీస్, ఆ సబ్ కలెక్టర్ ఆఫీస్ను మళ్ళీ నిన్న మన మంత్రివర్యుల సహకారంతో బ్యూటిఫుల్గా అసలు మన మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఒక బ్యూటిఫుల్ గెస్ట్ హౌస్ తయారు చేసినాం. ఆఫీస్, సబ్ కలెక్టర్ ఆఫీస్ అంటే ఏది చూసినా కానీ క్లీన్గా అబ్జర్వ్ చేస్తాడు. ఒక మీకు డోన్కే కాదు, ఈవెన్ మన కర్నూలు డిస్టిక్ లా కాలేజ్ ఒకటి, ఇంకొకటి సిల్వర్ జూబ్లీ కాలేజ్ ఒకటి, ఇలా ఎన్ని కాలేజెస్ వచ్చినాయి. ఈవెన్ నంద్యాల ఉంది మాకు. నంద్యాలలో మాకు ఒక రోడ్డు వైడనింగ్ కాలేదు, అది చాలా ఇబ్బందిగా ఉండేది. వెంటనే 13.5 కోట్లు ఇచ్చి ఆ రోడ్డు కూడా మాకు శాంక్షన్ ఇచ్చినాడు. ఇలాంటి కాదు, చాలా కూడా అన్నీ కూడా చెప్తే చాలా టైం పడుతుంది. కాబట్టి ఇలాంటి నాయకుడు ఉండడం చాలా సంతోషము. మాకందరి స్ఫూర్తి అంటే ఆయన చూసి మేము కూడా ప్రజల్లో చేయాలి తపన అనే అందరికీ స్ఫూర్తి. కాబట్టి బుగ్గన్ను ఇక్కడ మళ్ళీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలి, మన జగనన్న సీఎంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం చెప్పింది. మీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు గారు, అదేవిధంగా పెద్దలు స్థానిక పార్లమెంట్ సభ్యులు శ్రీ బ్రహ్మానంద రెడ్డి గారు, సోదరులు జిల్లా పరిషత్ చైర్మన్ పాపిరెడ్డి గారు, స్థానిక జెడ్పీటీసీ రాజ్ కుమార్ గారు, వైస్ చైర్మన్
జాకీర్ గారు, రామచంద్రుడు గారు, అదేవిధంగా ప్రజాప్రతినిధులందరూ కూడా పేరు పేరున కౌన్సిలర్స్, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వార్డ్ మెంబర్లు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మన ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ శ్రీ సత్యనారాయణ గారు, స్థానిక ఐటీఐ ప్రిన్సిపల్ ప్రసాద్ రెడ్డి గారు, మరి వివిధ ఐటీఐల నుంచి వచ్చిన ప్రిన్సిపల్స్ అందరూ కూడా పేరు పేరున, అదేవిధంగా వివిధ అధికారులు వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున, మరి ముఖ్యంగా ఇక్కడ వచ్చిన డోన్ పట్టణ వాసులు, అక్క చెల్లెమ్మలు, మరి ముఖ్యంగా ఎవరి కోసమైతే ఈ మీటింగ్ పెట్టడం జరిగిందో వాళ్ళందరూ కూడా, అంటే పిల్లలు, స్టూడెంట్స్, మరి వివిధ ప్రభుత్వ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులందరూ, పాత్రికేయులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. ఇప్పుడే బ్రహ్మానంద రెడ్డి అని చెప్పినది కరెక్టే. ఎక్కడికి పోయినా కూడా ఆ దుమ్ము బుసి కనపడితే నేను అడుగుతాను అనమాట, ఇది మనం ఇంట్లో ఇట్లా పెట్టుకుంటామా ఎవరన్నా? ఓ విజయ్, మన ఇంట్లో దుమ్ము పెట్టుకుంటాం, బుసి పెట్టుకుంటామా అన్న? పెట్టుకోం కదా. మళ్ళీ మన ఇంట్లో పెట్టుకున్నప్పుడు మనం ఎక్కడైతే పని చేస్తున్నామో ఆడ కూడా క్లీన్గా పెట్టుకోవాలి కదా. ఇంటికి ఒక రూలు, ఆఫీస్కి ఒక రూలు పెట్టుకుంటే ఎట్లా అయ్యేది కదా. కాబట్టి కరెక్ట్, అది వాస్తవమే. రెండోది కూడా అన్న చెప్పినది వాస్తవమే. కేంద్రీయ విద్యాలయ డోన్ కోసం నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను అన్నమాట. మధ్యలో అన్న ఏదో నాతో ఒకసారి చెప్పినాడు అనమాట ఇతర ప్రాంతం గురించి. నేను విననట్లుంటే, ఎందుకంటే మళ్ళీ చెప్తే ఏడా ఆపుతాడు అని చెప్పి విననట్లు అశ్వత్థామ అతకుదుర టైప్లో కూర్చొని నాది అయిపోతుంది, తొందరగా అయిపోయింది స్వామి, మేమంతా వెనకబడిన వల్ల మేమంతా డోను. ఇప్పుడు వాస్తవానికి బాగా వెనకబడిన ప్రాంతం. ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ పాపిరెడ్డి గారు చాలా కరెక్ట్గా చెప్పినారు. ఎక్కడన్నా చూడండి ఇరిగేషన్ ఉంది. నందికోట్కూరులో కేసీ కెనాల్ ఉంది, నంద్యాలలో కేసీ కెనాల్ ఉంది, ఆత్మకూరులో కేసీ కెనాల్ ఉంది, మరి అదేవిధంగా వివిధ ఎస్ఆర్బీసీ బనగానపల్లెకి ఉంది. మరి ఆళ్ళగడ్డ అమ్మ కొంతసేపు అమ్మ దయచేసి అమ్మ తల్లి అక్కడ కరెక్ట్ టయానికి జీడిపప్పు వాటర్ ప్యాకెట్లు ఇస్తారు. వద్దునైనా కొద్దిగా అర్ధగంట ఉండండి, కొద్దిగా శబ్దం లేకుండా ఒక్క 10 నిమిషాలమ్మా. అయితే బనగానపల్లె ఎక్కడన్నా చూడండి నీటిపారుదల ఉంది, ఒక్క డోన్ తప్ప. మనము ఎత్తు మీద ఉన్నామన్నమాట. కర్నూలు జిల్లాలోనే అతి ఎత్తు ప్రాంతం ఏదంటే ప్యాపిల్ తర్వాత డోన్ తర్వాత బేతంచెర్ల. మనకి ఇప్పుడే కాదు ఎప్పటికి కూడా నీళ్లు, కెనాల్ అనేది చాలా కష్టం. సో అప్పుడు ఆలోచన చేసి నాకు అనిపించింది, ఎందుకంటే ఏది వాస్తవానికి 2019 మన ప్రభుత్వము ఏర్పాటై జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు డోన్ నియోజకవర్గంలో ఇంతకుముందు ఎంతోమంది వక్తలు చెప్పినారు, పెద్ద వాళ్ళే కదా, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఏం కొరత ఏమైనా ఉండేనా మనకు అసలు ఎప్పుడన్నా? కొత్తపూర్తి వెంకటరామరెడ్డి, మల్లికార్జున రెడ్డి ఉండేనా కొరత ఎప్పుడన్నా మనకు? అంత పెద్ద వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కానీ ఒక్క ఎకర కూడా నీటిపారుదల కింద లేదు, ఒక్క ఎకర కూడా. అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రారంభోత్సవం చేసినారో మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గంలో ఇంచుమించు 35 చెరువులు, కుంటలతో పాటు దాదాపు 20 గ్రామాలకు గాను ఇంచుమించు 10,000 ఎకరాలు తయారు చేయడం జరిగిందని చెప్పి గర్వంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. అయినా కూడా కొంత ప్రాంతానికి అది వీలు పడుతుంది, మిగతా ప్రాంతం అంతా ఇంకా ఉంది. నేరేడు చెర్లు కానీ, రాచర్లు కానీ పైకి పోవాలంటే అది ఎప్పటికీ నీళ్ళు ఎక్కువ. బేతంచెర్ల సైడ్ రావాలంటే ఎప్పటికీ నీళ్ళు ఎక్కువ. ఏం చేయాలని ఆలోచన చేసినప్పటికీ పిల్లలకు చదువు, ఆ చదువు తర్వాత ఉపాధి. మంచి చదువు ఎప్పుడైతే నేర్చుకుంటారో ఆ తర్వాత ఉపాధి అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మనము ప్రతి ఒక్కరూ వ్యవసాయమే చేయాలనే ఆలోచన లేకుండా, వ్యవసాయానికి అనుకూలం ఉంటే వ్యవసాయం లేదు, వ్యవసాయానికి అనుకూలత లేదు. ఎందుకంటే వ్యవసాయానికి ముఖ్యమైన అవసరం వచ్చేసి నీరు. వ్యవసాయంకు అనుకూలత లేని పరిస్థితుల్లో మనము మంచి చదువులు ఇచ్చి, ఆ చదువుల ద్వారా పెద్ద చదువులు, పై చదువులు చదివి, ఆ పై చదువుల ద్వారా మంచి ఉద్యోగాలు చేసే ఒక పరిస్థితి ఏర్పరచాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా టేకప్ చేయడం జరిగిందనమాట. ఇంతకుముందు పిల్లలు చాలా చక్కగా చెప్పినారు ఏమేమి ఇక్కడ జరుగుతున్నాయని. అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చదువులకు, ముఖ్యంగా ఆడపిల్లలకు కూడా ఎంత ప్రాముఖ్యత ఇచ్చినారనేది మీ అందరూ కూడా తెలిసిన విషయం.
తల్లులు పిల్లలను బడికి పంపించేదానికి ఎంకరేజ్మెంట్ కోసము అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, గోరుముద్దలు. అంటే చిన్న పిల్లోళ్ళకు ఆహారం బాగుండల్లా, హెల్త్ బాగుండల్లా, ఎంకరేజ్ చేసి పిల్లలు స్కూల్కి పంపించాలా అనే సూక్ష్మమైన ఆలోచన నుంచి పై చదువుల వరకు, ఎక్కడి వరకు ఎవరే కానీ విదేశీ విద్యా దీవెన, ఎవరే కానీ ఇతర దేశాలకు పోయి ప్రపంచంలో ఉండే టాప్ 100 యూనివర్సిటీలో చదివితే ఎంత ఖర్చైనా కూడా, అంటే ₹1,00,00,000 ఖర్చు అయితే కూడా ₹1,00,00,000 ఖర్చు కూడా ప్రభుత్వం భరాయిస్తుందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే గోరుముద్ద నుంచి ప్రపంచంలో ఉండే గొప్ప విశ్వవిద్యాలయాల్లో చదివేదానికి అవకాశం కల్పిస్తున్నారంటే ఆలోచన విధానం ఎట్లుందో మీరు ఒక్కసారి గమనించాలి. ఈరోజు ఈ స్ఫూర్తితోనే మన స్థానిక అవసరం కొద్దీ ఎన్ని ఏర్పరచుకోగలిగినామని. ఉదాహరణకు ఇది ఓల్డెస్ట్ ఐటీ, పాత ఐటీ కర్నూలు జిల్లాలో. ఇంతకుముందు డిఓ గారు చెప్పడం జరిగింది, డిఓ సుధాకర్ రెడ్డి గారు. ఈ ఐటీఐలో మనం ప్రభుత్వం వచ్చేటప్పటికి ఎట్లుంది, ఆ బిల్డింగ్ అక్కడ కనపడుతుంది కదా, పాత బిల్డింగ్. అది నీళ్లు కారుతుంటే, చెట్లు ములిసింటే, పిల్లలు లోపల చూడండి ఒకసారి, అన్ని పగిలిపోయి కరెంటు తీగలన్నీ బయటపడి ఇవన్నీ. ఈరోజు ఆ భవనం, పాత భవనం ఏదైతే ఉందో దాన్ని చక్కగా మళ్ళా బ్రహ్మాండమైన కొత్త భవనం మాదిరి తయారు చేసే దానికోసము ఇంచుమించు ₹2 కోట్ల శాంక్షన్ అయి త్వరలోనే పనులు కూడా మొదలు పెట్టబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. అటుపక్క బిల్డింగ్ ఉంది కదా, స్కిల్ డెవలప్మెంట్, అర్థం కట్టి అర్థం వదిలిపెట్టేసినారు. ఆ అర్థం కట్టి అర్థం వదిలిపెట్టేసిన దాన్ని పూర్తి చేసే దానికోసం కూడా ప్రత్యేకంగా సపరేట్గా ఇంకొక ₹2 కోట్ల చెలుకు శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలోనే మొదలు పెడతామని చెప్పి కూడా తెలియజేస్తాం. మరి ఈ బిల్డింగ్ వచ్చేసి ఒరిజినల్గా కట్టిండేది ఐటీఐలో చదివే పిల్లల హాస్టల్. ఇంతకుముందు మన జేడి గారు చెప్పడం జరిగింది, సత్యనారాయణ గారు. ఉన్నవాళ్ళు కొద్ది ఇంతో ధనికులు అందరూ కూడా జనరల్గా పిల్లలను ఇంజనీరింగ్ పంపించుకుంటారు. అయితే ఇంజనీరింగ్ ఒక్కటే చదవాల్సిన అవసరం లేదు. పాలిటెక్నిక్ చదివినా, ఐటీఐ చదివినా, నిజం చెప్పాలంటే ఇంజనీరింగ్ కంటే కూడా మంచి ఉద్యోగాలు, ఇంజనీరింగ్ కంటే కూడా త్వరగా ఉద్యోగాలు, ఇంజనీరింగ్ కంటే కూడా స్థిరమైన ఉద్యోగాలు సంపాదించుకునే పరిస్థితి ఎంతైనా ఉంది. కేవలం ఏమంటే మనము ఐటీఐ అంటే అదేదో కొద్దిగా తక్కువ కదా, అదేదో పేదవాళ్ళు మాత్రం వచ్చేది కదా, డబ్బులు ఉండే వాళ్ళు ధనికులు మాత్రం ఖచ్చితంగా ఇంజనీరింగ్ కదా అనేది ఒకటి మనసులో పడిపోయింది. ఏమంటే అంతేనా కమలాపురం, అది తప్పు. ఇతర దేశాలు చూసినట్లయితే మనకున్నంత విపరీతమైన క్రేజ్ ఇంజనీరింగ్ మీద, మెడిసిన్ మీద ఉండదు వేరే దేశాలు. మనకంటే కూడా ముందున్న దేశాలు ఎన్నో ఉన్నాయి. వారిలో కూడా అది కాదు, ఏ చదువు చదివినా కూడా మంచి ఫౌండేషన్తో చదవడం, ఏ చదువు చదివినా కూడా దాన్ని చాలా నిబద్ధతతో చదవడం, ఏ చదువు చదివినా కూడా దాంట్లో ఫండమెంటల్స్ అర్థం చేసుకొని ఆ తర్వాత మంచి ఉద్యోగంలో త్వరగా చేరడం అనేది ముఖ్యం. ఆ విధంగా మన ఐటీఐ కానీ, మన స్కిల్ కానీ, మన పాలిటెక్నిక్ కానీ ఏం మాత్రం ఇంజనీరింగ్ కాలేజీలకు తగ్గకుండా రాబోయే కాలంలో ఇంజనీరింగ్ కాలేజీల కంటే కూడా డిమాండ్గా ఉండాలనే ఆలోచనతో ఈరోజు వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తాను. ఈరోజు మీరే చూడండి, ఐటీఐలో చదివే పిల్లలు ఎంతో మంది ఉన్నారు. ఒక్కసారి బిల్డింగ్కి వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ కంటే మేము తక్కువ అని అనుకుంటారమ్మా ఎవరన్నా? పిల్లలు ఎంత గర్వంగా చదువుతారు ఇక్కడ. ఇది హాస్టల్. ఎందుకు హాస్టల్ ఎందుకంటే ఐటీఐలో ఎవరైతే చదువుతూ ఉంటారో గ్రామాల నుంచి వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఇక్కడ నుంచి రోజు ఊరికి తిరగాలంటే ఆటో ఎక్కి బస్సు ఎక్కి పోవడం కష్టం. పోనీ ఇక్కడనే ఉండాలంటే ఆ వయసు పిల్లలకు ఎక్కడ ఉండాలి? బయట ఎక్కడన్నా హాస్టళ్లలో రూమ్లు తీసుకొని ఉంటే పిల్లలు భద్రత ఏమి, ఎక్కడన్నా చెడు అలవాట్లు ఏమన్నా నేర్చుకుంటారేమో అని ఒక భయం ఎవరికైనా కానీ తల్లిదండ్రులు. అంతేనమ్మా, ఎవరికైనా కానీ గ్రామాల్లో ఉండేవాళ్ళు. అట్లా ఉండకూడదు. పేదవాళ్ళు సురక్షితంగా ఇబ్బంది లేకుండా ఇక్కడ సేఫ్గా చదవాలి, హాస్టల్లో చదవాలి. హాస్టల్లో చదివితే టైం వేస్ట్ ఉండదు, బయట తిరగరు, చెడు అలవాట్లు రావు, ఇక్కడే ఉంటారు, అక్కడే కాలేజ్ స్కూల్కి పోతారు, మళ్ళీ అక్కడి నుంచి వాపసు వస్తారు, ఇక్కడే ట్యూషన్లు, ఇక్కడే ప్లే గ్రౌండ్. ఇదంతా బ్రహ్మాండంగా చేయబోతున్నాం. ప్లే గ్రౌండ్లు, ఈ గ్రౌండ్లు సార్ మీరు చూస్తే ఈ క్యాంపస్ ఒక 3 నెలల తర్వాత చూస్తే
అసలు ఇంజనీరింగ్ కాలేజ్ కదా ఒక విశ్వవిద్యాలయం మాదిరి ఉండబోతుందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాను. పిల్లోళ్ళు ఎప్పుడైతే ఇటువంటి పరిసరాల్లో చదువుతారో ఆటోమేటిక్గా వాళ్ళ ఆలోచన, వాళ్ళ కాన్ఫిడెన్స్ వేరే అయిపోతుంది. టీచర్లకు, ఫ్యాకల్టీకి ఇంత గొప్ప బిల్డింగ్లో పనిచేసిన తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ బెటర్ అవుతుందండి. ప్రిన్సిపల్ గారు చూడు, మన ప్రిన్సిపల్ గారు ఫస్ట్ వచ్చినప్పుడు ఇంతకుముందు ఎట్లుండే డౌన్లో కోడి బయట ఇడిచి పెడితే ఎత్తుకుపోయేటట్లుండే, అంతేనా భాష? పూర్వం అంతే కదా. ఇప్పుడు మన ప్రిన్సిపల్ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత బాతులు గీతులు ఎంత బాగా పెట్టినట్టు చూడాడు. అసలు చూసినారు మా బాతులన్నీ. ఇప్పుడు బాతులు పెట్టాలనే ఆలోచన ఏ ప్రిన్సిపల్ కన్నా వచ్చిందా? ఆయనకు వచ్చింది. మళ్ళీ ఎందుకు వచ్చిందంటే అంత బ్యూటిఫుల్గా ఇది ఉన్నప్పుడు, ఇంత బ్యూటిఫుల్గా చేసేటప్పుడు నా బాధ్యత కూడా ఉంది కదా. అటువంటప్పుడు టీచర్లకు కూడా ఏమవుతుందంటే, టీచర్లకు కూడా అయ్యా ఇన్ని గంటలు కాదు, అన్ని గంటలు చదువు తర్వాత కూడా చదువు చెప్పాలనే ఆలోచన వస్తుంది. 5 గంటలకు బడి ఐటీఐ క్లోజ్ అయితేనే త్వరగా ఇంటికి పోదామని ఉండదు. ఇంత గొప్ప బిల్డింగ్, ఇంత హాస్టల్ ఉండి 200 మంది ఇక్కడ ఉన్నారంటే 200 మంది నేను ఇంకొక గంట ఇక్కడ ఉండి వాళ్ళకి ట్యూషన్ చెప్పి పోతే బాగుంటుంది కదా అని చెప్పి ఒక 20 మంది టీచర్లు సగం మంది కన్నా రాదండి ఆలోచన. అందుకు ఇప్పుడు గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాన్ని నేను నాకు దేవుని దయ వలన కొద్దిగా ట్రావెల్ చేసేదానికి అవకాశం వచ్చినందువల్ల అమెరికాకు అక్కడికి పోయినప్పుడు ఏ దేశం పోయినా కూడా, లండన్కి పోయినా అక్కడ ఉండే యూనివర్సిటీకి నేను జనరల్కి పోయి వస్తాను. లోకల్ యూనివర్సిటీ ఏది ఉంటే అది పోయి చూసి వస్తాను. మొన్న ఇంగ్లాండ్కి పోయినప్పుడు ఆక్స్ఫర్డ్ అంతా తిరిగి వచ్చినాం అనమాట. అమెరికాకు పోయినప్పుడు డ్యూక్ కానీ, స్టాన్ఫర్డ్ కానీ, హార్వర్డ్ కానీ ఇవన్నీ చూసి వచ్చినాం. ఎందుకు అక్కడికి పోయినప్పుడు మనకు ఒక ఆలోచన వస్తుంది, మనం ఏ విధంగా, మనకు వాళ్ళకు వ్యత్యాసం ఏమి. నాకు ప్రతి చోట ఏమనిపిస్తుంది అంటే ఎంత గొప్ప గొప్ప బిల్డింగ్లు కట్టినానంటే ఆ గొప్ప బిల్డింగ్ లేకపోతూనే మనలోనే కొద్దిగా మార్పు వస్తుంది. ఇప్పుడు మనమే చూడండి, విశాలమైన బ్రహ్మాండమైన పార్కు లేకపోతే చూసి మనకు చెత్త ఏబుద్ది కాదు అనిపిస్తుంది. మల్లికార్జున చెత్త ఏబుద్ది అనిపిస్తుంది. అదేగినా మనం పోయి ఎక్కడన్నా కానీ ఆల్రెడీ చెత్త ఉండే చోటికి పోతే చూసి పొట్ల మన పక్కన పడేద్దామని అనిపిస్తుంది. అంతేనా? ఏం కౌన్సిల్ మళ్ళీ అంతే కదా మహేశ్వర్, వేరేమన్నా. కాబట్టి పరిసరాలంతా నీట్గా ఉంటే ఏమవుతుందంటే మనలో మార్పు వస్తుంది. అదేవిధంగా ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉంటే మనలోనే పద్ధతి, నిబద్ధత వస్తుంది అనమాట. అందుకోసము ఇంత చివరకు డిజైన్ కూడా ఏ విధంగా చేసినామంటే, ఇప్పుడు మీరు పైన చూసింటారు స్లోప్. ఎందుకు స్లోప్ పెట్టినాం తెలుసునా? ఇప్పుడు ఈ బిల్డింగ్ చూడండి మీరు, మొత్తం పక్కనంతా చెమ్మ వచ్చింది. చెమ్మ వస్తుంది, దాని తర్వాత చెట్లు పెరుగుతాయి. చెట్లు పెరిగిన తర్వాత ఏమవుతుందంటే చిన్న బిల్డింగ్ క్రాక్లు ఇచ్చేస్తుంది. ఏ బిల్డింగ్ అయినా కానీ ఆ బిల్డింగ్కు సంబంధించిన లైఫ్ టైం, దాని జీవన కాలం ఏమవుతుందంటే నీళ్ళను బట్టి ఆధారపడి ఉంటుంది. నీళ్ళకి నాగినాయంటే అయిపోయి అవుట్. రోడ్లు కూడా అంతే, మీరు గమనియండి. రోడ్డు మీద నీళ్ళు ఆగినాయంటే రోడ్ అవుట్. రోడ్ నీళ్ళు ఉండకూడదు, స్లోప్ ఉండాలి. అందుకని రోడ్ ఎప్పుడు క్యాంబర్ ఇస్తాం. రోడ్ ఇట్లా క్యాంబర్ ఇచ్చి క్యాంబర్ దగ్గర ఏం చేస్తాం, పక్కన కోపుకుంత అంటారు చూడండి, కోపుకుంతలోకి నీళ్ళు వెళ్ళిపోతారు. బిల్డింగ్లు కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఇట్లాంటి రూఫ్ ఉండదు. ఎవరు డిజైన్ చేసినారో కానీ ఇది ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేవు. అన్ని స్లోప్ రూఫ్, పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్ని స్లోప్ రూఫ్ ఉంటాయి. ఎందుకంటే పెద్ద బిల్డింగ్లు స్ట్రైట్ రూఫ్ పెట్టినప్పుడు నీళ్లను పెట్టలేము, ఆపలేము. పెద్ద వర్షం పడితే కారుతాయి. నెక్స్ట్ ఎటువంటి రూఫ్ వేయాలా? ఇదేం తెలిసిన పైన రూఫ్. ఎవరన్నా ఏమన్నా మహేశ్వరెడ్డి ఏమన్నా రేకులు అనుకుంటూ పెట్టేటను కాదు కదా ప్రసాద్ సార్, అనుకోలే కదరా. దాన్ని పఫ్డ్ రూఫ్ అంటారు. పఫ్డ్ రూఫ్ అంటే ఏమంటే పైన షీట్ ఏదైతే ఉంటుందో రకరకాల అలాయ్ ట్రీట్మెంట్ ఇచ్చింటారు అనమాట. ట్రీట్మెంట్ ఇచ్చి దాని కింద పఫ్ ఉంటుంది, గట్టి స్పాంజ్ టైప్. దాని కింద మళ్ళీ వచ్చింటుంది అనమాట. ఈ పఫ్డ్ రూఫ్ వలన లాభం ఏమంటే, ఒకటి మామూలు స్లాబ్ కంటే ఖరీదు ఎక్కువ. అది ఎంత పర్సెంటేజ్ అండి ఇంజనీర్ గారు ఖరీదు? అంటే స్లాబ్ 100 రూపాయలు అయితే ఇది 140 రూపాయలు. మళ్ళీ మీరేమన్నా రేకులు అనుకుంటారు కాదు. అయితే ఆ పఫ్డ్ రూఫ్ వలన ఏమంటే, ఆ పఫ్డ్ రూఫ్ వలన ఒకటి స్లాబ్ కంటే జీవితకాలం ఎక్కువ. స్లాబ్ కింద 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అంటే దీని జీవితకాలము డబుల్. అంతేనా ఇంజనీర్ గారు? నేను ఏమైనా తప్పు చెప్తాను? ఏం మళ్ళా ఇంజనీర్ సర్టిఫికెట్ తీసుకుంటాను. ఆ తర్వాత మామూలు స్లాబ్ కంటే 3 డిగ్రీలు తక్కువ ఉంటుంది. ఏమైనా పొరపాటు అయినానండి? నేను పొరపాటు అయినా 4 నుంచి 5 డిగ్రీలు తక్కువ. ఇంత బ్యూటిఫుల్ రూఫ్ అయితే చెప్పట్లు అనుకుంటారు మీరు ఎవరు? ఇప్పుడు మనకి ఎండలు ఎక్కువైనప్పుడు మనకు 42, 44కి వెళ్ళిపోతుంది.
42, 44కి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే మనకు విపరీతమైన ఉడుకు అనిపిస్తుంది పిల్లలకు. 5 డిగ్రీలు తక్కువ అంటే హై టెంపరేచర్ 44 ఉన్నప్పుడు ఇది 39 లోపలికి వచ్చేస్తుంది. హైట్ ఉంటుంది కదా, ఆ హైట్ వలన ఇంకా కొద్దిగా మేలు అవుతుంది. కిటికీలు వరుసగా ఇన్ని కిటికీలు ఇచ్చినందువలన ఇంచుమించు సంవత్సరంలో ఒక 3 నెలలు తప్పితే ఫ్యాన్తో కూడా ఈ బిల్డింగ్ లో పని ఉండదని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అంటే ఇదంతా ఎందుకు చేసినాము? ఒక ప్రభుత్వ బిల్డింగ్ అనేది కడితే ఆ ప్రభుత్వ బిల్డింగ్ 100 సంవత్సరాల పాటు ఉండాలి. ఈరోజు బ్రిటిష్ వాళ్ళు కట్టిన బిల్డింగ్లన్నీ బాగున్నాయి, మనం మొన్న కొట్టుకునేటువంటి పడిపోతున్నాయి. కరెక్టా? తప్పేమని చెప్తున్నాయి. మళ్ళీ ఎందుకు అనంటే ఇదే కారణం. అటువంటి డిజైన్ ఇచ్చినామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఈ కాంపౌండ్లో ఐటీఐ ఒకవైపు, ఐటీఐలో చదివిన వాళ్ళకు వెంటనే మంచి ఉద్యోగాలు వచ్చేదానికి స్కిల్లింగ్, నైపుణ్యము ఎవరితో టైప్ అయినాము? కియా వాళ్ళతో, కియా కంపెనీ. ఇక్కడ ఐటీఐ చదివిన తర్వాత కానీ చదివేటప్పుడు కానీ అక్కడ పోయి కియా వాళ్ళ సంస్థలో, ఆ నైపుణ్యాభివృద్ధి సంస్థలకి మనం ఒకవేళ చదివినట్లయితే కియా కానీ ఆటోమొబైల్ ఏదన్నా కానీ కార్లకు, జీపులకు, ట్రాక్టర్లకు సంబంధించిన ఏ కంపెనీలో కూడా రాబోయే కాలంలో ఇక్కడ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాను. కేంద్రీయ విద్యాలయ విషయానికి వస్తే ఇది టెంపరీగా ఒక 2-3 సంవత్సరాలు ఇది కేంద్రీయ విద్యాలయం ఇక్కడ నడపాలని అనుకున్నాం. ఎందుకు? ఒరిజినల్ కేంద్రీయ విద్యాలయం ఎక్కడ వస్తుందంటే మన వెంకటాపురం రోడ్డుకు పోయేటప్పుడు, మల్లికార్జున అంటే మీ ఊరికే పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ మన జీడిపి వాటర్ వర్క్స్ ఉంది కదా, వాటర్ వర్క్స్ పక్కనే పేరెంటాలమ్మ గుడి ఉంది కదా, దాన్ని ఏం జరిగింది వెంకటేశ్వరు మన పాత ప్రభుత్వం సోదరులంతా అంటే భూమి కనపడదని వేసి పడేద్దాం అందుతుంది. వాళ్ళు దానికి కూడా పెట్టినారు సెక్షన్, దానికి పెట్టి ఇక్కడ ఎదురుగుండే వక్ఫ్ భూమికి పెట్టి ఆడ పాపం నాయి బ్రాహ్మణుల భూమికి పెట్టినారు. ఖాళీ స్థలం కనపడితే వేసేద్దామని చెప్పి పెట్టినారు అనమాట. మనం దాన్ని గంగపుత్రులు దానికి పెట్టినారు, అదే ఆప్తిమి. మనం గంగపుత్రులది ఆప్తిమి, నాయి బ్రాహ్మణులది ఆప్తిమి, మన మైనారిటీ సోదరుది ఆప్తిమి, అక్కడ అందరివి ఆప్తిమి. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు మనకు చాలా పెద్ద వాళ్ళు ఏదో ఇంకా రోజు పూజ చేసే తోలు మాకు నీతి నియమం చెప్తారనమాట. రోజు మైక్ పట్టుకొని చూడు ఎట్లుందో, అదేదో చెప్తారు చూడు, దయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తాయని, ఆ టైప్లో ఉంటాయి వాళ్ళ స్పీచ్లని. అయితే అక్కడ రాబోతుంది అనమాట. ఎంత బ్యూటిఫుల్ కాంపౌండ్ ఇచ్చిన 11 ఎకరాలు. నిజం చెప్పాలంటే వచ్చిన ఆఫీసరు ఒక రీజనల్ ఆఫీసర్ ఉంటారు ఈ తెలంగాణకు ఆంధ్రాకు కలిసి, ఆయన ఈ ప్రాంతం గురించి మంచి అవగాహన. ఫస్ట్ నేను కేంద్రీయ విద్యాలయం అని చెప్పి నేను అప్లికేషన్ పెట్టి నాకు వద్దు, నేను ప్రాసెస్ అవుతుంటే అప్పుడే నేను చెప్పినది ఎంపీ గారు ఒకసారి నాతో, అన్న మీరు ఢిల్లీకి పోతుంటారు కదా, నేను ఒకటి ఆడ తెప్పిస్తాను, నేను ఆల్రెడీ అప్లికేషన్ పెట్టినంటే నేను విన్నట్లు ఏదో కాదులే అని చెప్పి దాటుకొని వెళ్ళిపోతాను. ఎందుకంటే నోరు తెలిస్తే అబద్ధం చెప్పాలి, అబద్ధం చెప్పే బదులు ఊరికి విన్నట్లు ఉండేది బెటర్ కదా అని అశ్వత్థామ కొందర టైంలో దాటేస్తే. యాక్చువల్గా అప్పుడు జరిగినది ఏమంటే మనం అప్లికేషన్ పెట్టినాము, ఆయన ఏమంటాడంటే డోన్కి ఎందుకు అంటాడు. మరి డోన్కి ఎందుకు అంటే ఏం పాపం చేసినాం ఆయన డోను అంటే, ఆయన కూడా పాపం వేరే ఉద్దేశంతో కాదు, ఏంది ఆయన ఎప్పుడో చూసినా అంటే డోను. ఆయన ఏమంటాడంటే డోన్కి ఎందుకు, అసలు ఏముందని డోన్లో అంటాడు. ఏముంది డోన్లో? వెంకటేశ్వరుడు ఉన్నాడు, శ్రీరాముడు ఉన్నాడు, ఇంతమంది ఉన్నారు, ఏముంది డోన్లు అంటే ఎట్లా? ఏముంది డోన్లో, ఏముంది డోన్లో అంటాడు. ఉంది డోను అని మన మనిషిని పంపించిన పోయి నచ్చ చెప్పంటే ఆయన పాపం వినడం లేదు. సార్ ఎందుకు వినడం లేదు అని అంటే ఏమన్నాడు తెలిసిన, అసలు నాకేం తెలియదు అనుకుంటున్నారా డోను, అదేం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కాదు, అసలు ఏంది అది ఊరు ఆడిన సైడ్కు అవసరం ఏముంది, అసలు అవసరం ఏముంది అంటాడు. అప్పుడు మళ్ళీ నేను చెప్పి ఒకసారి పిలిపించుకొని ఇవన్నీ చూస్తే మొన్న వచ్చినాడు 2-3 రోజుల క్రితం సుధాకర్ రెడ్డి గారు. మొన్న వచ్చిన తర్వాత నేను ఎందుకైనా మంచిది మళ్ళీ లాస్ట్ మినిట్ ఆ టైంలోనే బ్రహ్మానంద రెడ్డిని అక్కడికి ట్రై చేసుకుంటున్నాడు. పొరపాటున ఏముంది డోన్లు అంటే కానీ ఉండేది పోతుంది అని చెప్పి నేను అందుకనే ఆయనకు పలకకుండా ఆయనకు అట్లే చెప్పి ఈ పని మన తొందరగా కానిచ్చిన తర్వాత ఆయన మొన్ననే వచ్చి 700 లెటర్ ఆ చదువుతా చూడండి, సర్టిఫికేట్ ఇచ్చినాడు. అంటే ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది, ఫస్ట్ శాంక్షన్ ఇస్తారు, ప్రిలిమినరీ శాంక్షన్ అయిపోయింది, క్యాబినెట్ అప్రూవల్ అయిపోయింది. అయితే మనకు డోన్కు కేంద్రీయ విద్యాలయం శాంక్షన్ అయింది. ఈ సంవత్సరం స్టార్ట్ చేసేదానికి అంటే 2024 అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేసేదానికి మన దగ్గర ఆ సామర్థ్యం ఉందా లేదా, అంటే బిల్డింగ్ ఉందా లేదా, అన్ని వసతులు ఉన్నాయా లేదా అనే దానికి ఆయన వచ్చి చూసిన తర్వాత ఏం రాసినట్టు తెలిసిన, భూమి గురించి అన్ని చెబుతూ ఈ భూమి చాలా బాగుంది కాబట్టి నేను మామూలుగా ఏం రాస్తారు రికమెండ్ చేస్తున్నానని రాస్తారు కదా, ఆయన రాసిన చెప్తానండి.
హెన్స్ ద ల్యాండ్ ఇస్ సూటబుల్ అండ్ స్ట్రాంగ్లీ రికమెండెడ్. అంటే రికమెండేషన్ కూడా గట్టిగా రికమెండ్ చేస్తున్నానని చెప్పి రాసినాడు. నెక్స్ట్ ఏం రాసినాడు, టెంపరీ బిల్డింగ్ ఈ సంవత్సరం బడి మొదలు పెట్టేదానికి సూటబుల్ అంటే ఆయన ఈ సంవత్సరానికి ఏ బిల్డింగ్ అయితే చూపించినారో ఈ బిల్డింగ్ అద్భుతంగా ఉంది కాబట్టి టెంపరీ బిల్డింగ్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్ లాజిస్టిక్ వైజ్ అండ్ యాక్సెసిబిలిటీ వైజ్ సౌండ్ యాక్సెప్టబుల్ టు స్టార్ట్ కేంద్రీయ విద్యాలయ ఇమ్మీడియట్లీ అన్నాడు. అంటే వెంటనే మొదలు పెట్టేదానికి కూడా అట్లా మనము ఆఫీసర్ని మనం పక్కన పెట్టుకొని మా రాజశేఖర్ రెడ్డి ఏమంటాడు అసలు నువ్వు వచ్చి నాతో మాట్లాడు ఉంటాడు. నువ్వేం బాధపడతావా, నేను మళ్ళీ సాయంత్రం అయినా మాట్లాడతా, పొద్దున ఆఫీసర్తో పాటు పోయేస్తాను. నేను పోవాలి కదా, పోయి చూపించుకొని రావాలి కదా, ఆయన పిలుచుకొచ్చి ఇవన్నీ చూపించి పోతే కదా మనకు వచ్చేది. ఇట్లా ఇవన్నీ చేసుకుంటుంటే ప్రతిపక్షం వాళ్ళు ఏమంటారు తెలిసిన, బయట ఏం జరిగింది అభివృద్ధి అంట, ఏం చెప్పాలి వాళ్ళకి, ఏం చెప్పమంట చెప్పు విజయ్, ఏం చెప్పాలి అన్న, మా ఆంధ్రజ్యోతి ఈనాడు లేదు రాలేదా, ఏం చెప్పు నువ్వన్నా చెప్పు, ఏం చెప్పాలి నీకు సాయంత్రానికి మెసేజ్ వస్తుంది. నేను మాట్లాడిన దాంట్లో మంచి మాటలన్నీ పక్కన పెట్టి బాగలేదు ఒకటి హైలైట్ చేయాలి. ఈ రోజన్నా కొద్దిగా ఏదో చదువుకుని నేను రాయొద్దు అట్లా, సరేనా, మంచిదన్నా రాయి లేదా ఏమన్నా రాయకుండా ఉండవు. నువ్వు రాయవులే, నీ పై నుంచి వస్తుంది ఇన్స్ట్రక్షన్. అట్లా ఎతికి మొత్తము ఏదన్నా ఒకటి రాంగ్ ఉండేది ఒక్కటి రాంగ్ రాయండి. పాప ఆయన మంచోడు, పాప ఏం చేస్తారు పరిస్థితి. వాళ్ళు ఏం జరిగింది అని అంటారు, ఏం చెప్తావు కదా దానికి ఏం జరిగింది అని అంటే ఇప్పుడు ఇవన్నీ నేను చెప్తున్నా. 1 ఎకరా లేదు నీటిపారుదల, 36లో ఇంకో 2-3 చెరువులు పోగా ఇంచుమించు నెల లోపల 33 ఆల్రెడీ అయిపోయినాయి. ఇంకో 3 చెరువులు ఏమండి మనకు చిన్న పొదిల్ల, కలచట్ల అండ్ మన ఇంకోటి అది కొత్తబుర్జు 3 ఉన్నాడు, వెంకటరామరెడ్డి ఉన్నాడు, మీది కూడా వస్తుంది సమయం నీళ్ళు 3 తప్పితే 33 గ్రామాలకు 20 చిల్లర గ్రామాలకు 33 చెరువులకు నీళ్లు. దేవరకొండ మధుసూదన్ రెడ్డి కనపడా, ఆయన ఏమంటాడు తెలుసా, ఇప్పుడు ఎట్లుంది బయట కరువు ఎట్లుంది, చెరువు కింద కల్పనకుంటానుంది దేవరకొండలు. ఏమంటాడు మధుసూదన్ రెడ్డి ఉండని అండి, ఒక పంట తీసినాడంటే 2వ పంటకు నీళ్లు పెట్టు అంటాడు. ఈయన చూడండి, నాయన తాగనీకి నీళ్లు లేకుంటే నువ్వు అదృష్టం అంటే 2వ పంటకి పెట్టని ఎట్టను కానీ అంటాడు ఆయన. ఎక్కడ గుండాల దగ్గర పోయి చూస్తే బ్రహ్మాండంగా నీళ్లు, ఓబులాపురం కాడైతే నీళ్లు పోయి మొత్తం ఊరు 2 అంతలు 3 అంతలు విలువలంట. ఓబులాపురం మన మదన్ ఉండని సుధాకర్ మదన్ వాళ్ళు ఎవరే ఒక ఊరోళ్ళన్నా మాకు పిలిచి కోడెన్నగా వస్తారా ఇంతవరకు ఒక్కరన్నా గ్రామాలు. తర్వాత వాటర్ గ్రిడ్ త్వరలోనే ఇది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మన మీద ఉన్న అభిమానం వలన, మన నియోజకవర్గం మీద ఉన్న ప్రేమ వలన 175 నియోజకవర్గాల్లో ఇది ఒక్కటే తను మోడల్ నియోజకవర్గంగా చేస్తా అని చెప్పినది ఇది ఒక్కటే. కాబట్టి అందులో భాగంగా వాటర్ గ్రిడ్ ఎక్కడ 3 ప్రాంతాలే. ఒకటి పైన మన ఉద్దానం వచ్చేసి 2 నియోజకవర్గాలకు వస్తుంది, పలాస అండ్ మన ఇచ్చాపురం 2 నియోజకవర్గాలు కలిసి మధ్యలో కిడ్నీ వ్యాధి, పులివెందుల యురేనియం, తప్పితే నీటి కరువు అని చెప్పి ఒక డోన్ మాత్రమే 3వది అని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తాం. 55-56 కిలోమీటర్ల దూరం నుంచి ఎక్కడ గోరుకల్ల నుంచి నీళ్లు తెచ్చి ఆల్రెడీ కింద బుగానపల్లె మన సుగాలిమెట్ట కాడ నీళ్ళు వచ్చి పడడం జరిగింది. ఆ నీళ్లను బహుశా ఈరోజు సాయంత్రానికి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ సిమెంట్ నగర్కు చేరబోతున్నాయని చెప్పి మేము నేను తెలియజేస్తాం. ఒక 3 రోజుల పాటు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ట్రయల్స్ నడిపిన తర్వాత ఇంచుమించు నాకు తెలిసి మొట్టమొదట గ్రామంగా బేతంచెర్లకు దేవుడు దయ ఉంచితే 29వ తేదీ నీళ్ళు ఇవ్వబోతా ఉన్నామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఆ తర్వాత ఫిబ్రవరి ఆఖరికంతా సగభాగం ప్యాపిలి సగభాగం డోను, ఎక్కడ కొచ్చెరువు పైన అలెబాద్ వరకు ప్యాపిలి, గోసానపల్లె, చింతలపేట, కొచ్చెరువు లైన్ అట్లా పోతుంది. అదేవిధంగా మార్చికంతా కూడా ఇంచుమించు మార్చి-ఏప్రిల్కు ఇటువైపు ఇంద్రాంపల్లె, అటువైపు కొత్తబుర్జు, అటువైపు మారుమూల కౌలుపల్లె కూడా నీళ్ళు ఇవ్వబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. రోడ్లు మీరే చూస్తున్నారు. మన పేరెంటల్లమ్మ గుడి దగ్గర పోవాలంటే ఎంతసేపు, మీ వెంకటాపురంకి ఎంతసేపు పడుతున్నాం మల్లికార్జున ఎంతకు ఇప్పుడు బాగుంది, ఇంతకు ముందు ఎట్టుండే అని
నువ్వు ఇప్పుడు బాగుందని పాత మర్చిపోతాట్లబ్బా. ఎంతసేపు పేరెంటాల అమ్మ దగ్గర నేను ఈ ఆఫీసర్ని పిలుచుకపోతే నేనుండి సుధాకర్ రెడ్డితో చెప్తే ఒక 2-3 నిమిషాలు పడుతుందేమో టైం పెట్టుకొని ఇక్కడ మన వైఎస్ఆర్ సర్కిల్ కాడ నుంచి ఒక 2-3 నిమిషాలు పడుతుంది, 5 నిమిషాల కంటే తక్కువ పడుతుంది అంటే కరెక్ట్ 1 నిమిషం 40 సెకండ్ల కాడ ఉండమన్నమాట. ఆ విధంగా మీరు ఎంటైర్ కాన్స్టిట్యున్సీ చూసుకోండి. ఇక్కడ నుంచి రాయచూరు పోవాలన్నా ఇక్కడ నుంచి జాతీయ రహదారి ఎక్కడ ఉండదు. ఒకటే నియోజకవర్గంలో మొదలై ఒకటే నియోజకవర్గంలోనే పూర్తి కూడా అయ్యేది నాకు తెలిసి ఒక డోన్ మాత్రమే అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాను. 750 కోట్లతో డోన్ నుంచి బేతంచెర్ల అంటే దానివల్ల ఏం ఉపయోగము? డోన్ నుంచి నంద్యాలకు పోవాలంటే కరెక్ట్గా గంటలు జరిపోతాం. అభివృద్ధి కాదండి ఇదంతా. 100 పడకల ఆసుపత్రి 28వ తేదీ 28 రెడీ కదా 28వ తారీఖు 100 పడకల ఆసుపత్రి ఎట్లుంది? దాని పక్కన బీసీలకు సంబంధించిన స్కూల్, బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ విషయానికి వస్తే బీసీ రెసిడెన్షియల్ స్కూల్ పక్కన కడుతుంటారు, చూసింటారు కదా అందరు. నన్ను చాలా మంది ఏమంటుంటారు తెలిసిన, అదేం గవర్నర్ బంగ్లా అని అడిగినారు. గవర్నర్ బంగ్లా కాదు నైనా, గవర్నర్ల మాదిరి కావాలని చెప్పి మన పిల్లల కోసం కడుతున్న బడి అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఆ బడిలో చదువుకుంటే పిల్లలందరూ కూడా గవర్నర్లు కావాలనే ఆలోచన, కాన్ఫిడెన్స్ రావాలని. చాలా మంది ఇంతకుముందు ఇక్కడ ఉన్నారు కదా, మేము బీసీ నాయకులము అని చెప్పి చెప్పుకున్నారు. చేసినారండి ఎవరికన్నా? బడి సంగతి వదిలిపెడదాంలే, లెట్రిన్ అన్న కట్టినారు ఏడన్నా, లెట్రిన్ టాయిలెట్, కానీ అందరూ చెప్పుకోవడం. ఇప్పుడు ఏమి రేపు అద్భుతమైన మన ఇన్స్టిట్యూషన్ కాలేజ్ హుసేనాపురం, ప్యాపిలి మండలం హుసేనాపురం. ఏమది? వెటర్నరీ పాలిటెక్నిక్ షెపర్డ్ ట్రైనింగ్ సెంటర్. గొర్రెలను కానీ ఆవులను కానీ చూసుకునే దానికి ఉండేది అద్భుతమైన బిల్డింగ్. మీరు చాలామంది స్వతహాగా వచ్చి చూడాలని కోరుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కొత్తకోట దగ్గర వచ్చేసి ఇంతకుముందు మన జేడీ గారు చెప్పినట్లుగా ఐడిటిఆర్ మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు చెప్పినట్లుగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ ట్రాఫిక్ రీసెర్చ్ అది తయారైన తర్వాత అక్కడ చదివే పిల్లలందరికీ కూడా 25-30 వేలు తక్కువ లేకుండా బయటకు వస్తేనే ఉద్యోగాలు వస్తాయని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాం. బేతంచెర్లలో బీసీ రెసిడెన్షియల్ స్కూలు మగపిల్లలకు, ఐటీఐ, పాలిటెక్నిక్, ఎంఎస్ఎంఈ ఎక్స్టెన్షన్ సెంటర్. ఎంఎస్ఎంఈ ఎక్స్టెన్షన్ అంటే ఐటీఐలో చదివిన తర్వాత ఒక 3 నెలల కోర్సు, ఒక 6 నెలల కోర్సు, ఒక సంవత్సరం కోర్సు. ఈ కోర్సు చేస్తే ఐటీఐ చదివి బయటికి పోతే ఉద్యోగ అవకాశాలు కానీ జీతాలు ఎంత ఉంటాయో అంతకు డబుల్ వస్తాయని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాం. ఇవన్నీ కాక మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మనకు డోను మండలానికి అంటే బేతంచెర్లకు ఇంజనీరింగ్ పాలిటెక్నిక్, ప్యాపిలికి వెటర్నరీ పాలిటెక్నిక్ అయితే డోనుకు అగ్రికల్చర్ హార్టికల్చర్ పాలిటెక్నిక్ కూడా శాంక్షన్ చేసినారని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాం. దీనివల్ల ఉపయోగం ఏమంటే ప్రతి సంవత్సరము 100లు కాదు 1000 మంది మన పిల్లలందరూ కూడా చదువుకుంటారు. అందరూ కూడా ఇటువంటి అద్భుతమైన క్యాంపస్లో చదువుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చిన తర్వాత బయటికి రాకముందే ఉద్యోగాల్లో చేరుతారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నేను తెలియజేస్తాను. అయినా ప్రతిపక్షం వాళ్ళు బయటికి పోతారు. వాళ్ళు అడిగేటి ఏం తెలిసిన, అభివృద్ధి ఏముంది, ఇంకా ఆడవాళ్ళ దగ్గర పోతారు అమాయకులు కదా అని చెప్పి ఏమని చెప్తారు తెలిసిన వాళ్ళకు, గ్యాస్ పెరిగింది కదమ్మా అంటారు. చెప్పినారు కదా మీ దగ్గరకు వచ్చి, ఇంటింటికి వచ్చి గ్యాస్ పెరిగింది కదా అని. నేను అడుగుతున్నా, గ్యాస్ మనకేనమ్మా పెరిగినది? మద్రాసులో ఎందుకు పెరిగినట్లు, బెంగళూరులో ఎందుకు పెరిగినట్లు, బొంబాయిలో ఎందుకు పెరిగిందమ్మా గ్యాస్? పెట్రోల్ పెరిగింది కదా అంటారు. మద్రాసులో ఎందుకు పెరిగినట్లు, ఢిల్లీలో ఎందుకు పెరిగినట్లు? అది కూడా మనమే పెంచుతామే. నిత్యావసర వస్తువులు, కూరగాయలు పెరిగినాయంట. మరి కూరగాయలు కూడా మనమేనా కార్యక్రమం? హైదరాబాద్లో ఎందుకు పెరిగినట్లు? అవి మనమే పెంచుతాం. పోయి దేశవ్యాప్తంగా జరిగేది మనకు కూడా జరుగుతుంది. దానికి మనం ఏం చేయగలుగుతాము? మనమన్నా కనీసము పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం ఏదో ఒక రూపంలో ఆసరగా నెల ఏదో ఒక సహాయం ప్రభుత్వం అందిస్తుందా లేదా అని చెప్పి మీ అందరూ కూడా నేను అడుగుతా ఉన్నాను. వాళ్ళు పోయి ప్రతి ఒక్కరి దగ్గర పోవడం, ఇట్లాంటి తప్పుడు సమాచారం చెప్పడం. ఇంతకుముందు ఇప్పుడు కొత్తగా ఏదో భరోసా అన్నాడు, ఆయన వస్తాడంట, భరోసా అంటే ఇస్తాడంట. ఈ భరోసా సరే, పాత భరోసా ఏమైంది? పాత భరోసాలో చెప్పే కదా 10 సిలిండర్లు ఇస్తా అన్నాడు. 10 సిలిండర్లు ఇస్తా అన్నాడు. ఇచ్చినాడమ్మా? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు 10 సిలిండర్లు ఎవరికన్నా? 1 సిలిండర్ అని వచ్చింది.
ఇప్పుడు మళ్ళీ 3 అంటున్నాడు. అంటే 2014 సంవత్సరంలో 10 ఇస్తా అని చెప్పిన మనిషివి ఈరోజు మళ్ళీ 3 ఏమి, అప్పుడు 1 కూడా ఇల్లేదే. ప్రతి ఒక్కరికి 3 లక్షల రూపాయలు పెట్టి ప్రతి ఒక్కరికి 3 సెంట్ల భూమిలో ఇండ్లు కట్టిస్తాడు. కట్టించడమా అందరికి, ప్రతి ఒక్కరికి. ఎంత అన్యాయంగా చూడండి. అప్పుడు చేయలేటువంటి, అప్పుడు ఏమన్నాడు తెలుసా, ఆయన మనసులో మాట అని ముక్కు రాసినాడు. నేను మొన్న చదువుతూ చోట ఏమన్నాడంటే, ఏపీఎస్ఆర్టీసీలో మనం సబ్సిడీలు ఇవ్వడం తప్పు. ఏపీఎస్ఆర్టీసీలో సబ్సిడీ ఇస్తే సబ్సిడీ వలన ఏపీఎస్ఆర్టీసీ సంస్థ చాలా నష్టాలు లేకపోతుంది. కాబట్టి ఎవరెవరికి ఇవ్వకూడదంట, విద్యార్థులకి ఇవ్వకూడదంట. అంటే దానివలన సబ్సిడీ వలన ఇదవుతుందంట. ఆ తర్వాత లాస్ట్కి ఏమైనా ఉద్యోగస్తులకి ఇవ్వకూడదంట, జర్నలిస్టులకు, ఈనాడు జర్నలిస్టులకు కూడా ఇవ్వకూడదంట. ఇవ్వకూడదు. పైగా ఏమన్నాడు తెలిసిన, లాస్ట్కు స్వాతంత్ర సమరయోధులు కూడా అన్నాడు. ఇప్పుడు అంటే నువ్వు 15 సంవత్సరాల క్రితము ఇవన్నీ తప్పు, సబ్సిడీ ఇవ్వకూడదు అన్నాడు. ఇప్పుడు నువ్వు వచ్చి ఫ్రీగా ఆడోళ్ళకు బస్ ఇస్తాడంట. నమ్మేటిగానే ఇవన్నీ? అంటే నువ్వు అప్పుడు రాసినది తప్ప, ఇప్పుడు చెప్పేది తప్ప. నువ్వు ఆ రోజు పుస్తకంలో రాసినావు, నువ్వు చెప్తే మళ్ళీ నేను చెప్పలేని నీకు ఉంటుంది. పుస్తకంలోనే రాసినావు. చూడు ఎట్లుందో అన్యాయంగా, మోసము. కాబట్టి దయచేసి మీరందరూ కూడా, నేను చెప్పేది ఏమంటే, ఎప్పుడు కూడా మంచి చెడు ఏమనేది మనం ఒక్కసారి చాలా విశ్లేషణ చేయాలి. ఈరోజు పిల్లలు వచ్చి మాట్లాడారు, ఎంత అద్భుతంగా మాట్లాడారు, ఎంత బాగా మాట్లాడుతున్నా అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆ కాన్ఫిడెన్స్? ఎక్కడి నుంచి వచ్చింది? 5 సంవత్సరాలుగా మన ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు పిల్లలు చదువులు అని చెప్పినందువల్ల పిల్లలకు ఒక్కొక్కసారి చూసినప్పుడంతా నేను కూడా ఆ విధంగా కాన్ఫిడెన్స్ ఉండాలని చెప్పి, అవునా కాదా అని చెప్పి మీ అందరినీ కూడా అడుగుతా ఉన్నారు. పిల్లలకు అంత కాన్ఫిడెన్స్. ఆ పాప ఎంత బాగా చెప్పారు, వెజిటబుల్ మార్కెట్కి ఏం తయారైతే మా అమ్మ ఎందుకు నేనే పోతా అసలు రోజు షాపింగ్ అని. చూడు, అంటే ఒక ఆడపిల్లకు, చిన్న పాపకు అంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే అది ఎందువల్ల వచ్చింది? మనం ఇచ్చిన కాన్ఫిడెన్స్ అని చెప్పి మేరకు కూడా తెలియజేస్తూ, మరి లేట్ కూడా అయింది, 1:30 అయింది, ఆకలి కొంటుంటారు, నన్ను ఏమైనా అనుకుంటున్నారేమో. చెప్పాలి కదా అన్నీ, ఎందుకంటే వాళ్ళు వచ్చి ఏందేందో చెప్పిపోతారు. ఫ్రీ గ్యాస్ సిలిండర్ అంటారు, ఫ్రీ బస్సు అంటారు, అబద్ధాలు. ఇప్పుడు నిజం చెప్పాలంటే చాలా కష్టం. అబద్ధం చెప్పేది ఏముంది, సులభంగా సునాయాసంగా చెప్పుకుంటూ పోవచ్చు. నిజము ఎవరికన్నా అమ్మించాలంటే కూడా చాలా కొత్తగా. ఆయన అంటే పిల్లలు ఆడవాళ్ళు ఉన్నారు కరెక్ట్. ఇప్పుడు మళ్ళీ ఇంటింటికి వస్తుంటారు కదమ్మా, ఇక్కడ లోకల్గా సెంటున్నర ప్లాట్ ఇస్తామని. నమ్మినారా ఎవరైనా? ఇప్పుడు సెంటున్నర ప్లాట్ ఇవ్వాలంటే రమేష్ రెడ్డి వస్తారు, నాకు అందిస్తాం. సెంటున్నర ప్లాట్ ఇస్తా అని చెప్పి ఇక్కడ డోన్లో ఇంటింటికి తిరుగుతున్నారు. సెంటున్నర ప్లాట్ నిజంగా ఇవ్వాలంటే ఓన్లీ డౌన్ టౌనే, నియోజకవర్గం పక్కన పెట్టండి, ఓన్లీ డౌన్ టౌన్లోనే 16,000 మందికి బియ్యం కార్డులు ఉన్నాయి. అంటే 16,000 మందికి ప్లాట్లు వేయాలి. సెంటున్నర ప్రకారం చూస్తే ఎకరకు 40 ప్లాట్లు వస్తాయి. ఎందుకంటే ఎకరకు 100 సెంట్లు, 100 సెంట్లలో 40 సెంట్లు రోడ్లకు పోతాయి, 60 సెంట్లు మిగులుతాయి. 60 సెంట్లు ప్లాట్లు సెంటున్నర ప్రకారం అంటే 40 ప్లాట్లు వస్తాయి. అప్పుడు 16,000 మందికి 40 అంటే 400 ఎకరాలు కావాలి. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరున్నారా? ఎవరన్నా ప్లాట్లు వేసేస్తున్నారు? ప్రసాద్, అందరు నీ పక్కనే చెప్తారు ప్రసాద్. ఇప్పుడు నువ్వు చెప్పు ప్రసాద్. ప్లాట్లు అంటే యాడంటే ఆడ కాదు, ఇండ్లు కట్టుకోదగిన ప్లాట్లు డోన్లో ఎకరా ఎంత చేస్తారు? 1 కోటి రూపాయల పైన. 5 కోట్లు వద్దులే, ఇండ్లు కట్టుకోదగినది. 5 అంటే మళ్ళీ పూర్తి మినిమం కదా, మినిమం. ఇప్పుడు ప్రసాద్ చెప్పే ప్రకారం అయితే 400 ఎకరాలు 1 కోటి రూపాయల ప్రకారం కొనాలంటే 400 ఎకరాలు దొరకాలా, ప్లస్ 400 కోట్లు కావాలా? అయ్యేదేనమ్మా మీకు 400 కోట్లు ఎవరన్నా ఖర్చు పెట్టి మీకు ఇస్తారా ప్లాట్లు? అంటే ఎంత మోసం చూడండి. దయచేసి మీరందరూ కూడా వాటిల్లోకి పోయినారు. ఎందుకంటే అబద్ధం చెప్పేది, మోసం చేసేది చాలా సులభం, నిజం చెప్పాలంటే కూడా చాలా కష్టం. మనం ఎవరికన్నా కానీ నిజము ఇది ఫ్యాక్ట్ అని చెప్తే పబ్లిక్ కూడా వినేదానికి చాలా ఇబ్బంది పడతారు. అబద్ధం మాత్రం భలే వింటారు అసలు సులభంగా, సంతోషంగా. ఎందుకంటే మనిషికి ఏం కావాలో అని చెప్పేదే కదా. దయచేసి మీరందరూ కూడా ఒక్కసారి ఇది పెట్టుకోవాలని తెలియజేస్తూ, అందరు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ 4 సంవత్సరాల ముఖాలు ఇంచుమించు ఎవరెవరైతే అందరూ వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎంతో కోఆపరేషన్ వలన, ముఖ్యమంత్రి గారి దీవెనల వల్ల, ఆఫీసర్ల కోఆపరేషన్ వలన మనం మన నియోజకవర్గంలో ఇవన్నీ సాధించుకోగలిగినామని చెప్పి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి నేను నా ధన్యవాదాలు తెలుపుతూ,
మరీ ముఖ్యంగా మన ఎంపీ గారు కానీ మన జెడ్పీ చైర్మన్ గారు కానీ పాపం ఏ రోజు కూడా నేను అడిగిన ప్రతి పనికి కూడా మన నియోజకవర్గం వరకు ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు సొంత సోదరుల మాదిరి వాళ్ళు సహకరించినందుకు వాళ్లకు మన పెద్దలు నాయకులు అందరూ ఎవరెవరైతే ఉన్నారో పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా డ్రోన్లో అందరూ కూడా వారి సహకారంతో వారి పార్టిసిపేషన్తో ఇవన్నీ చేసుకోగలిగినామని రాబోయే కాలంలో పిల్లలందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్.